ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ కానీ ఏవైనా సరే ఆ ఎక్స్ట్రా నాలెడ్జ్ వల్లే వస్తుంది. 8th క్లాస్లో ఒక అబ్బాయి వాట్ ఈస్ హెమోగ్లోబిన్ అని ఇస్తే వాడు రాయాల్సింది ఇంత అయితే వాడు చాట భారతం అంతా రాశాడు. మళ్ళీ ఎగ్జామ్లో కూడా ఆ క్లాసులో ఉంది రాస్తే టీచర్ అడిగారు ఏమైందిరా ఇంతెందుకు రాసావు, నేను అడిగింది కొంచెం క్వశ్చనే కదా అంటే టీచర్ మా క్లాస్ వర్క్లు ఉంది అదే రాసిన. క్లాస్ వర్క్లో ఎట్లా రాసినవరా అంటే చాట్ జీపీటీ ఉంది టీచర్, చాట్ జీపీటీలో కొట్టినా రాసేసిన. ఆ చాట్ జీపీటీ ఏంటంటే నీకు కావాల్సినంత నాలెడ్జ్ ఇయ్యది, నీ ఏజ్ ఎంత నువ్వేంటి అది దానికి తెలియదు, దానికి ఎమోషన్స్ తెలియదు, దానికి తెలియదు. ఇప్పుడు నీకు కావాల్సింది ఒక 2 lines ఆన్సర్ అయితే అది మోడిఫై చేసి నీకు ఇంటర్ టాపిక్ కూడా ఇప్పుడే ఇస్తుంది. వాళ్ళు టైం ఇవ్వరు, వాళ్ళ డౌట్స్కి ఆన్సర్ ఇవ్వరు, వాళ్ళు క్లోజ్గా ఉండరు, మళ్ళీ వాళ్ళకి మార్క్స్ కావాలి, టీచర్స్ మీద ప్రెషర్ పెడతారు. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది అవన్నీ ఉన్నాయి, మన ఫీలింగ్స్ ఎమోషన్స్ని అది ఎక్కువ పట్టించుకోదు. సో ఒక చిన్న పిల్లాడికి కూడా వాడికి చెప్పాల్సింది ఏంటి చెప్పకూడదు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో చెప్పాల్సింది చెప్పకూడదు కూడా ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ఇస్తే ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ కానీ ఏవైనా సరే ఆ ఎక్స్ట్రా నాలెడ్జ్ వల్లే వస్తుంది. పిల్లాడికి ఎంత నాలెడ్జ్ కావాలో అంతే నాలెడ్జ్ మనం ఇవ్వాలి.